నా పేరు వంశీప్రియ సార్. ఇవాళ మహిళా దినోత్సవం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను విజయవాడలో ఉంటాను. నాకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు షీ ఆటో ఇచ్చారు నాకు. ఆటో తోలుకుంటూ నేను 3 ఆడపిల్లలు సార్ నాకు. ఓ బాబు, 4 పిల్లల్ని నేను పోషించుకుంటున్నాను. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో, నా భర్త ఇచ్చిన సపోర్ట్తో ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఇది లేకుండా జీవితంలో లైఫ్లో నిలబడ్డాను. ఆయన ఇచ్చిన సక్సెస్, ఆయన ఇచ్చిన ఆటోని నేను ఎటువంటి ఇది లేకుండా 10 సంవత్సరాల నుంచి తోలుకుంటున్నాను సార్. అంటే మీరు చాలా మంది కూడా ఆటోలు అంటే మగాళ్లే నడుపుతుంటారు. ఇప్పుడు ప్రతి పనిలోనూ ధీటుగా ఇప్పుడు మహిళలందరూ కూడా దూసుకుపోతున్నారు. దానికి ప్రత్యక్షంగా మీరు కూడా ఇప్పుడు నిలబడ్డారు కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సాటి మహిళలు? మహిళలందరూ ముందుకు రావాలి. ఇలాగే స్ఫూర్తితో అన్ని సక్సెస్గా చేసుకుని వాళ్ళ జీవిత లైఫ్లో స్టాండర్డ్గా నిలబడాలని కోరుకుంటున్నాను సార్. అదిను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. నాకు 10 సంవత్సరాల క్రితమే ఇచ్చారు ఆటో. లాస్ట్ టైం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నేను అదే ఆటో తోలుకుంటున్నాను. లైఫ్ స్టైల్ అలాగే నిలబడుతుంది సార్. ఇప్పుడు కూడా చాలా మంది కూడా సిద్ధంగా ఉన్నాయి ఆటోలు కూడా, కొన్ని అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి మరి కాసేపు అవి కూడా ఉన్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేస్తుందంటూ వీళ్ళు చెప్పుకొస్తున్నారు. అది నిజంగానే జరుగుతుందా? వేశారు, అది వాస్తవం. ఈ మహిళలకు మాత్రం పెద్దపీట లాస్ట్ టైం వేశారు, ఇప్పుడు వేశారు సార్. చంద్రబాబు హయాంలో అంటారా? అవును సార్, చంద్రబాబు నాయుడు హయాంలో లాస్ట్ టైం జరిగింది, ఇప్పుడు కూడాను పెద్దపీట వేశారు సార్. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు వివిధ రంగాలు, ఇప్పుడు ఇదే రంగంలో ప్రతి రంగంలోనూ కూడా మహిళలందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ ఎక్కడో చోట ఏదో ఒక అబ్యూస్ లాంటివి కూడా వాళ్ళన్నీ కూడా జరుగుతూ వస్తుంది. వాటన్నిటి చాలా మంది కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడక్కడ కూడా జరుగుతున్నాయి. ఏం చెప్తారు వాటి మీద? అవన్నీ ఇంకా జనాలు చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు సార్. అవన్నీ పట్టించుకుంటే మన లైఫ్లో ముందుకు వెళ్ళలేం, ఎదుర్కోవాలంతే. ఎవరు ఏమనుకున్నా సరే మన లైఫ్ స్టైల్ మనది. ఎవరితోనూ పోల్చుకోకూడదు, ఎవరితోనూ ఇది చేసుకోకూడదు. మనం జీవితంలో ఫస్ట్ స్టెప్ వేసామా లేదా, అది కావాల్సింది. మన సక్సెస్ మనకు కావాలి, మనం సక్సెస్గా లైఫ్లో నిలబడాలి. అది ఇప్పటికే కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం, ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు, అలాగే తల్లికి వందనం లాంటివి కావచ్చు, అమౌంట్ ఇవ్వడం కావచ్చు, అంటే ఇలాంటి చాలా కార్యక్రమాలన్నీ కూడా మహిళలకి పెద్దపీట వేస్తూ కూడా అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకువస్తే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏం చెప్తారు? ఇంకా మహిళలకి మా ప్రభుత్వం చేయగలిగినంత వరకు చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు పెద్దపీట వేశారు, ఇంకా అంతకన్నా పెద్దపీట వేస్తారని నమ్ముకుంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వం పోలిస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి మహిళలకు సంబంధించి? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది సార్. అది అంటే వైసీపీ వారు ఒకటే చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మా ఆడవాళ్ళ మీద, లేడీస్ మీద ఎక్కువ కూడా దాడులు జరుగుతున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎక్కడ కూడా శాంతి అంటే ఇక్కడ ఏది కరెక్ట్ గా లేదు. ఒకవైపు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తారు, కూటమి పాలన ఎక్కడ కూడా సరిగ్గా లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? కూటమి ప్రభుత్వం అన్ని మహిళలకే చేసింది సార్. బస్సులు తీసుకురానివ్వండి, వాటిల్లో వెళ్ళినయ్యే కానీ అన్ని మహిళలకే చాలా వరకు చేశారు. లాస్ట్ టైం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడాను మహిళలకే పెద్దపీట వేశారు. ఇప్పుడు ఇంకా అంతకన్నా పెద్దపీట వేశారు. 75% లాస్ట్ టైం వేస్తే ఇప్పుడు 90% ఇచ్చారు. 10% జెంట్స్కి ఇచ్చారు. అది ఈరోజు ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా మహిళలకు ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు? వెనకబడ్డ వాళ్ళందరూ ముందుకు రావాలి, ఇంకా మహిళలు ముందంజులో ఉండాలి అని కోరుకుంటున్నారు సార్. నమస్తే అండి, నా పేరు జట్టి దేనకుమారి, మాది తుళ్ళూరు. మేము ఆటోకి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆటో ఇస్తున్నారు. అలానే ఇప్పుడు 3 లక్షల రూపాయలు అని చెప్పారు. దానికి 2,20,000 కట్టాలి. ఒక 50,000 మామూలుగా పోయిద్ది ఉన్నది, దానికి సబ్సిడీ కింద పోయిద్ది. ఒక 20,000 ఏమో మామూలు 10,000, 30,000 మేము కట్టాము 10%. అంతే. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ రోజు మహిళా దినోత్సవం కారణంగా ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి అన్ని కూడా మరి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు ఒక పండుగ చేస్తున్నట్టు కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏం చెప్తారు? మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా మాకు ఒక ఆసరా చూపిస్తున్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉన్నామండి మేము. గతంలో ఏదైతే వంటింటికే పరిమితమయ్యారు అనేది ఏదైతే నానుడి, అది చూసి ఇప్పుడు ఆకాశానికి కూడా నింగికి ఎగిరే, అలాగే ప్రతి ఒక్క రంగాల్లో కూడా మహిళలు అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఏం చెప్తారు? అందరూ రావాలండి, వంటగదికే పరిమితం ఏం కాదు కదండి. అందరూ బయటికి రావాలి, అన్ని చేస్తూ ఉండాలి, అన్ని నేర్చుకుంటా ఉండాలి, మా కాళ్ళ మీద నేను నిలబడతా ఉండాలి కదా. అదే కోరుకున్నాం. ఎక్కువ శాతం హ్యాపీగా ఉండాలి, మా పిల్లలు మేము ఒకళ్ళ మీద పోషించుకోకుండా మేము పోషించుకోవాలి. మహిళలకి ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో పెద్దపీట వేస్తుంది అని అంటున్నారు. అది దాని మీద ఏమంటారు? పెద్దపీట అనేది ఏముందండి, చంద్రబాబు గారు అది ఆయన ఇష్టం, అది ఆయన ఎలా చెప్తే అలా.
అంతే. అంటే మహిళలందరికీ ప్రధానంగా ఏదైతే ఇటు మహిళల పారిశ్రామికవేత్తలు కూడా తయారు చేసే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నారు అనేక రంగాల్లో కూడా. రంగానికి వెళ్ళాలి కదండి. అదే అసలు ఇప్పుడు ఆయన ఎట్లా నడిపిస్తాడు అని చెప్తున్నాను కదా, నడిపించాలి. అంటే ఇప్పుడు ఆటోలు అంటే చాలా వరకు కూడా ఇటు జెంట్స్ ఇప్పుడు ఊబర్ లేవచ్చు లేదా ర్యాపిడో కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా జెంట్స్ నడుపుతారు డ్రైవింగ్ నేపథ్యంలో. ఇప్పుడు ఆడవాళ్ళు దాంట్లో కూడా ధీటుగా వస్తున్నారు కాబట్టి మీరు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, ఆటోలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సాటి మహిళలు? సాటి మహిళలు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి, చక్కగా మేము ఆడవాళ్ళు ఎక్కుతారు. మగవాళ్ళకి చాలా ఇప్పుడు ఆడవాళ్ళ మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని ఒకటి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు అనుకో ధైర్యంగా ఎక్కుతారు. అందుకని ఆడవాళ్ళు నేర్చుకోవడం తప్పులేదు. చివరికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు మహిళా దినోత్సవ కారణంగా ఏం చెప్పదలుచుకున్నారు? అందరికి మళ్ళీ దిన శుభాకాంక్షలు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతే.